ఎందుకని కస్తూరి గత కొంతకాలంగా కాంట్రవర్సీస్ వైపే ఉన్నట్టుగా అనిపిస్తుంది? ఇక్కడ నిజం చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది. కాస్టింగ్ కౌచ్ కి లొంగిపోనంత మాత్రాన, అంటే డైరెక్టర్స్ కి ప్రొడ్యూసర్స్ కి సరెండర్ అవ్వకపోవటం వలన మీ కెరియర్ లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయా? కొన్ని పిక్చర్స్ నుంచి నన్ను తీశారు. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను బికినీలో ఉన్నటువంటి పిక్స్ నేను శంకర్కి పంపించాను అని. వాట్ డస్ ఇట్ మీన్? సో అప్పుడు దే ఆస్క్డ్ ఫర్ స్విమ్ సూట్ పిక్చర్స్. ఇంతవరకు ఎప్పుడు ఆల్కహాల్ టచ్ చేయలేదా? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ కదా సోషల్ గ్యాదరింగ్స్. అదేంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్? అంటే ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే, ఐఎమ్ నాట్ డిఫేమింగ్. సినిమా యాక్ట్రెస్ అంటే కనుక క్యారెక్టర్ ఉండదు కదా, లేకపోతే వీళ్ళు ఏదైనా చేసేస్తారు, దేనికైనా వెనకాడరు అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది కూడా. పచ్చిగా చెప్పనా, ఎవరిని ఉంచుకుంటున్నారు, ఎవరితో పోతున్నారు. కస్తూరి అంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది సినిమా గురించి, యాక్టింగ్ గురించి, దాని తర్వాత గురించి. కస్తూరి ఈ పేరు చెప్తే చాలు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటూ ఉంటారు. కాంట్రవర్సీ మీ చుట్టూ తిరుగుతుందా, లేకపోతే కాంట్రవర్సీ చుట్టూ మీరు తిరుగుతారా? ఎందుకు కాంట్రవర్సీ అండి? అంటే ట్వీట్స్ లో చాలా హాట్ ట్వీట్స్ చేస్తారు మీరు. దానికి సినిమాకి సంబంధం ఏం లేదు కదా. లేదా? ఏముంది? ఎందుకని కస్తూరి గత కొంతకాలంగా కాంట్రవర్సీస్ వైపే ఉన్నట్టుగా అనిపిస్తుంది? ఇక్కడ నిజం చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది. దానికి పెద్ద ఎఫర్ట్ ఏం అక్కర్లేదు. ఇక్కడ నిజంగా చెప్తే, బ్లంట్ గా, ఓపెన్ గా నిజం మాట్లాడితే కాంట్రవర్సీ అయిపోతుంది. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేటువంటిది, కానీ ఫిల్మ్స్ గురించి నేను నా ట్వీట్స్ లో ఫిల్మ్స్ గురించి చాలా తక్కువ ఉంటుంది. ఎప్పుడైనా ఏమైనా సాంగ్ నచ్చింది అని రాస్తాను తప్ప వేరేముండదే. శ్రేయాని టార్గెట్ చేస్తూ కొన్నిసార్లు ఏదో ట్వీట్ చేసినట్టుగా. శ్రేయ గురించి నేను ట్వీటే చేయలేదు అసలు. మీ ట్విట్టర్ అకౌంట్స్ ఒకటే ఉంటుందా, 2 ఉంటాయా? అయ్యో, నా పేరులో ఎంతో మంది ఉంటారు. అఫీషియల్ గా మాత్రం ఒకటే ఉంది. కానీ నేనే చేస్తా, వేరెవరు చేయరు. నా ట్వీట్ అడ్మిన్ లేదు, నేనే చేస్తా. మీరే చేస్తారు. యు హ్యాండిల్. ఐ హావ్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ. ఆల్ ట్వీట్స్ ఆర్ పర్సనల్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. బట్ సినిమా గురించి ఏముండదు, యూజువల్లీ ఏముండదు. అయితే కాస్టింగ్ కౌచ్ గురించి, మీటూ మూమెంట్ గురించి మాట్లాడినటువంటి అతి కొద్ది మంది యాక్టర్స్ లో యూ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ రో. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తర్వాత, మీటూ మూమెంట్ గురించి మాట్లాడిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టున్నారు. లేదు సార్, మనం అది ఆ మెంటాలిటీ ఎందుకు సార్? ఇప్పుడు మనం ఫేస్ చేసిన వాళ్ళకి తోడు నిలబడాలి అనేది లేదు. ఒక విక్టిమ్ అని ఉంటే, లేడీస్ ఇండియాలో వచ్చి, అది సినిమాలో చాలా రిస్కీ ఫీల్డ్, ఇది హై రిస్క్ ఫీల్డ్. ఇది ఇక్కడ వచ్చి ఒక్కసారి నోరు తెరిచి మాట్లాడితే అవకాశాలు పోతాయి, పనులు పోతాయి. వీ విల్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్. ఇప్పుడు చిన్మయికి ఏమైంది, మీటూలో వచ్చి మాట్లాడింది తర్వాత అక్కడ తమిళనాడులో కంప్లీట్లీ ఆస్ట్రసైజ్, బాయ్కాట్ చేశారు చిన్మయిని. అవును. ఇక్కడ ఓన్లీ సమంత ఇస్ సపోర్టింగ్ హర్. అదర్వైజ్ షీ డజంట్ హ్యావ్ మచ్ వర్క్. అలా అయిపోతుంది. సో అలాంటి విక్టిమ్స్కి మన సాలిడారిటీ ఇవ్వాలి కదా. అది నేను ఫేస్ చేశాను, చేయలేదు అనేది రెండోది. ఫస్ట్ ఇస్ వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ ఫెలో లేడీస్, ఫెలో యాక్టర్స్, ఫెలో విక్టిమ్స్ కదా. అండ్ నాకు ఎక్స్పీరియన్స్ అయిందా అంటే, నేను ఒక మాట చెప్తాను, అందరికీ ఏదో అందరి ఆడదిగా పుట్టే అందరికీ ఏదో ఒక చోటులో, ఏదో ఒక పూటలో ఒక సెక్షువల్ హరాస్మెంట్ అనేది ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అది దట్ ఈస్ ద ట్రూత్. ఆడదిగా పుడితే చాలు, ఎక్కడైనా ఒక బస్లో అయినా ఈవ్ టీసింగ్ని ఫేస్ చేసి ఉంటారు. నా క్యారెక్టర్కి నేను అది సహించుకొని రహస్యంగా ఏడ్చే టైప్ కాదు నేను. అప్పుడే చెప్పులతో కొట్టి బస్ చేస్తాను నేను. తర్వాత ఐ ఫర్గెట్. అలా చెప్పులతో కొట్టి వచ్చే ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆల్రెడీ కొట్టేశాను కాబట్టి దాని గురించి బయట మాట్లాడే అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్కి గనక లొంగిపోయి ఉంటే, సరెండర్ అయిపోయి ఉంటే నా ఫ్యూచర్ బాగుండేదేమో అనేటువంటి ఒక ఇంటర్వ్యూలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మీరు, లొంగిపోయి ఉంటే. ఇప్పుడు కాస్టింగ్ కౌచ్కి లొంగిపోనంత మాత్రాన, అంటే డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి సరెండర్ అవ్వకపోవటం వలన మీ కెరియర్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయా? కొన్ని పిక్చర్స్ నుంచి నన్ను తీసేశారు.
బట్ దానికి ఫ్లిప్ సైడ్ ఏంటంటే అలా సరెండర్ అవుతే మాత్రం సక్సెస్ అయిపోతామా ఏంటి? అలా కాదు, అది అంతా మిత్తు. షార్ట్ కట్లో మనం వచ్చి ఉంటే సక్సెస్ అయిపోయి ఉంటాము అని అని అనుకోవడమే తప్పు. సిల్వర్ స్క్రీన్ పైన యాక్ట్రెస్గా కనిపించాలి అంటే, లేకపోతే యాక్ట్రెస్గా హీరోయిన్గా టాప్ పొజిషన్లో ఉండాలంటే ఏదో ఒక డైరెక్టర్కి, ఫైనాన్షియర్కి, లేకపోతే ఒక ప్రొడ్యూసర్కి సరెండర్ అయిపోవాల్సిందే, అయిపోయిన వాళ్ళే అనేటువంటి ఒక దుర్మార్గం అని ఒక స్టేట్మెంట్ ఉంది కస్తూరి గారు. ఇస్ దట్ రైట్? నో, ఇట్స్ అ మిత్. బికాస్ సినిమాలో అది ఒకరిని సక్సెస్ చేయించడం అనేది ఒక డైరెక్టర్ చేతిలోనో, నిర్మాత చేతిలోనో, లేదా ఫైనాన్షియర్ చేతిలోనో లేదు. సినిమా ఆడితే జనాల చేతిలో ఉంది. అది జనాలు ఈ అమ్మాయి మాకు నచ్చింది అని అనుకుంటే ఎవరు ఆపినా ఆగదు. ఓకే. జనాలకి నచ్చకపోతే ఎవరు తన్ని చూసినా, పుష్ చేసినా కూడా పైకి ఎదగదు. సో దిస్ ఇస్ వన్ వెరీ ట్రాన్స్పరెంట్ ఫీల్డ్. ఇక్కడ మీ గర్ల్ ఫ్రెండ్గా ఉండొచ్చు, మీకు చాలా కావాల్సిన దానిగా ఉండొచ్చు, కావాల్సిన రాలుగా ఉండొచ్చు, బట్ దానివల్ల పేరు ఏమి ఎత్తట్లేదు. కానీ మీరు అనుకోండి, అనుకొని చూడండి. ఒక డైరెక్టర్కి నచ్చిన ఒక అమ్మాయి పెద్దగా వచ్చింది అంటే ఆ సినిమా కూడా ఆడింది, తన్ని బాగా ప్రొజెక్ట్ చేశారు, వచ్చింది అని అనుకోవచ్చు. కానీ ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు కొంచెం ఒకసారి చూడండి. చాలా బోల్డ్గా మాట్లాడతారు మీరు, చాలా డేరింగ్గా మాట్లాడతారు. మాట్లాడాలనుకుంటే, స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎక్కడా కూడా యూ డోంట్ టేక్ యువర్ టర్న్ బ్యాక్. ఇలా ఫ్రాంక్నెస్గా ఉండటం ఫిలిం ఇండస్ట్రీలో అంత ఈజీ కాదు కదా. ఛాన్సెస్ పోతాయి, ఎందుకు ఈ అమ్మాయితో పెట్టుకోవడం అంతా అనుకుంటుంది, ఈ కాంట్రవర్సీస్తే మనం ఎందుకు హ్యాండిల్ చేయాలనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇట్లా లాస్ అయ్యారా ఫిలిం ఇండస్ట్రీలో? లాస్ అయ్యాను. ఎప్పుడు ఫీల్ అవ్వలేదా మనకి ఎందుకు ఇట్లా అయిందని? ఫీల్ కూడా అవుతాను, కానీ కుక్కతో ఒక వంక కదా. నా క్యారెక్టర్ ఎలా మార్చుకోగలనండి? మరీ అంత తప్పుగా ఏం మాట్లాడలేదు కదా. ఎగ్జాక్ట్లీ. మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు, మీ గురించి స్టడీ చేసినప్పుడు నాకు పర్సనల్గా ఒక క్వశ్చన్గానే మిగిలిపోయింది. మీ ఆన్సరే ఆ క్వశ్చన్. భారతీయుడు సినిమాలో క్యారెక్టర్ కోసం యూ ట్రైడ్ ఎ లాట్. యూ హ్యావ్ సెంట్ యువర్ పిక్చర్స్ టు డైరెక్టర్ శంకర్. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను బికినీలో ఉన్నటువంటి పిక్స్ నేను శంకర్కి పంపించాను అని. వాట్ డస్ ఇట్ మీన్? ఎందుకని బికినీస్లో ఉన్నటువంటి ఆ పిక్స్ ఎందుకు పంపించాలని? ఎందుకంటే ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్ కోసం చూశారు. సో అప్పుడు దే ఆస్క్డ్ ఫర్ స్విమ్ సూట్ పిక్చర్స్. ఓకే. ఫస్ట్ నన్ను ఊర్మిళ క్యారెక్టర్లో వేద్దామని అనుకున్నారు భారతీయుల్లో. నా టైం చూడండి, ఆ టైంలో రంగీలా ట్రైలర్ వచ్చింది. రంగీలా ట్రైలర్ చూస్తే ఊర్మిళని ఇమీడియట్లీ సెలెక్ట్ చేసేసారు. లేకపోతే ఆ రోల్లో నేను ఉండేదాన్ని, నేను చేసిన రోల్ వేరే ఎవరైనా చేసి ఉంటారు. కానీ భారతీయుల్లో మీరు చేసినటువంటి అదే బెస్ట్ రోల్, అది తెలియక అది వచ్చింది, అది కుదిరింది. అవును. ఈ రోజు కూడా చాలా మంది ఆ సాంగ్ పచ్చని చిలుకలు తోడుంటే ఆ పాట వింటే దాంట్లో ఖచ్చితంగా కమల్ హాసన్, మనీషా కొయిరాలా కన్నా, ఊర్మిళ కన్నా ఆ పిక్చర్ లో అయితే కస్తూరికి మంచి పేరు. యు టర్న్ ద స్టోరీ రైట్. భారతీయుడు తర్వాత చేసినటువంటి అన్ని మూవీస్లో భారతీయుడు మీకు హైప్ తీసుకొచ్చిందా, లేకపోతే అదే కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ వచ్చాయా? అవును. అంటే గ్లామరస్ గా చేద్దామంటే మీకు ఉండేదా? నేను చేశాను, తెలుగులో కూడా చేశాను. అది అలాంటి పిక్చర్స్ ఆడలేవు. ఓకే. ఫుల్ గ్లామర్ లో కూడా ఒక పిక్చర్ చేశాను, అది ఆడలేదు. సో జనాలకి నా గుర్తు ఎలా వస్తుందంటే అన్నమయ్య కస్తూరి, భారతీయుడు కస్తూరి, గృహలక్ష్మి కస్తూరి అనే వస్తుంది. సో ఇదే సెట్ అయిపోయింది. ఇన్స్టాలో చూస్తే నా రెగ్యులర్ ఫేస్ కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది. అంటే గ్లామరస్ రూల్స్. నేను మిస్సెస్ ఇండియా, గ్లాడ్ రాక్స్ మిస్సెస్ ఇండియా, మిస్ ఇండియాలో ఐశ్వర్యరాయ్, సుష్మిత సెన్ సేమ్ ఆ ఇయర్ లో నేను కూడా ఫైనలిస్ట్. అవును. సో హౌ విల్ ఐ నాట్ బి ఇన్? దానికి ముందే మీరు మిస్ చెన్నై కూడా కదా. యా, దట్ ఇస్ వై మిస్ ఇండియా కదా. సో అవును. సో ఐ లాస్ట్ టు ఐశ్వర్య, సుష్మిత, శ్వేతా మేనన్ అండ్ ఐ ఆర్ రూమ్మేట్స్ అప్పుడు. శ్వేతా మేనన్ మలయాళంలో పెద్దగా వచ్చింది తర్వాత. సో వీఆర్ ఆల్ స్విమ్ సూట్ గ్యాంగ్ ఓన్లీ. ఇన్ఫాక్ట్ మై ఫేవరెట్, ఈవెన్ ఆఫ్ స్క్రీన్ నాకు ఫేవరెట్ యాక్టివిటీ అంటే స్విమ్మింగ్.
సో దాంట్లో ఏముంది, ఏమో ఇది, కానీ ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ. ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, వీఆర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు చాలా హోమ్లీగా ఉన్నారు, చాలా పద్ధతిగా ఉన్నారు. ఆఫ్ స్క్రీన్ వెళ్ళిపోతే పబ్స్ కి వీటికి వెళ్తూ ఉంటారు. అయ్యో లేదండి, నేను తాగలేను. తాగరా? ఆహా. ఇంతవరకు ఎప్పుడు ఆల్కహాల్ టచ్ చేయలేదా? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్ కదా సోషల్ గ్యాదరింగ్స్. అదేంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కామన్? అంటే ఐ మీన్ వాట్ ఐ మీన్ టు సే, ఐ యామ్ నాట్ డిఫేమింగ్, సోషల్ గ్యాదరింగ్స్ ఎక్కువగా ఉంటాయి కదా. ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో అయినా, లేదా ఒక బిజినెస్ కాన్ఫరెన్స్ అయినా, ఒక లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ మీటింగ్ అయినా, ఫెలోషిప్ అంటారు కదా, అట్లా దాంట్లో ఏం చేస్తారు? కానీ ఇది గ్లామరస్ ఫీల్డ్ కదా కస్తూరి గారు. అందుకే ఇది అందరూ ఇలాగే మాట్లాడతారు. ఏమో సినిమాలో ఉన్న వాళ్ళందరూ తాగబోతులా మాట్లాడతారు. మీరు నా ఉద్దేశం అది కాదు. కనీసం నేనైతే లేదు, నేను అలా చెప్పలేను. నేను జర్మనీలో 6.5 years ఉన్నాను. ఒక బియర్ ఫ్యాక్టరీ నా వెనకే ఉంది. మా ఇల్లు వెనక బియర్ ఫ్యాక్టరీ ఉంటుంది. 3 o'clock అయినాక అక్కడి నుంచి ఆ బియర్ స్మెల్ వస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు వరకు ఎప్పుడు బియర్ తాగలేదు, ఎప్పుడు తాగలేదు. క్రిస్మస్ టైంలో అక్కడ గ్లూ వైన్ అని మల్డ్ సైడర్ ఇస్తారు, హాట్ గా ఉంటుంది, అది వేడిగా ఉంటుంది. క్రిస్మస్ టైంలో ఫుల్ మన చుట్టుపక్కల స్నో ఉంటుంది, మంచు ఉంటే మంచులో వైన్ ఇస్తారు. చిన్న పిల్లలు కూడా తాగుతారు, నేను కూడా తాగుతాను. చిన్న పిల్లలతో మా వారు నాకు కొన్ని ఇచ్చేవారు. అది అంటే అది ఏదో ఒక్కసారి 2 సారి. సో అలా చూస్తే నేను ఎప్పుడు ముట్టట్లేదు అన్ని ఏం లేదు. ఇంకా నిజం చెప్పాలంటే ఒకసారి ఒక డేర్ కోసం నా టీనేజ్లో, ఐ థింక్ ఐ వాజ్ 18, 19 మ్యాక్సిమం, ఐ థింక్ 19, ఒక డేర్ కోసం నేను ఒక్కసారి తాగాను. నాకు తాగే అలవాటం లేదు, తాగకూడదు అని పాలసీ ఉంది. మా ఇంట్లో ఎవరు తాగరు. అది తాగే వల్ల మనకి ఏం దొరకలేదు, తాగే వల్ల ఒక బెనిఫిట్ ఏం లేదు. అది నాకొద్దు. ఓకే, సో ఒక్క డేర్ కోసం తాగాను, ఎందుకంటే నన్ను పిరికిదాని అని హెల్న్ చేశారు కాబట్టి. సో ఓకేలే బ్రింగ్ ఇట్ ఆన్ అని చెప్పి తాగాను. నువ్వు ఎంత దాకా వెళ్తావు చూద్దాం అన్నారు. ఓకే అని నన్ను తాగుతూ ఉంటే వాళ్ళకి జేబులో డబ్బులు అయిపోయినాయి. సో అయిపోయింది. ఆ డేర్ తర్వాత నన్ను ఎవరు ఏం ప్రాబ్లం ఇవ్వలేదు. కానీ ఆ డేర్కి నేను అలాగే స్ట్రైట్గా స్టడీగా వెళ్ళిపోయాను. ఇంటికి కూడా కార్ ఎక్కాను, వెళ్ళిపోయాను. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ చాలా సఫర్ అయ్యానండి. హ్యాంగ్ ఓవర్ రాలేదు, ఒళ్ళంతా బర్నింగ్. ఓకే, బాత్రూమ్ కూడా వెళ్ళడం చాలా ఇబ్బంది, నైట్ మేర్ అయిపోయింది. ఓవర్ హీట్ చేసి ఉంటుంది, నైట్ మేర్ అయిపోయింది. ఎక్కడైతే బాయిలింగ్ వాటర్ వస్తుంది, నైట్ మేర్. ఆ ఈవినింగ్ లోపల ఫేస్ లో అంతా పింపుల్స్ వచ్చాయి. ఓకే, సో నాకు తెలిసిపోయింది ఇది నాకు వద్దు అనేది. రెండోది, ఇది మా వల్ల కాదు. సో నెవర్ ఐఎమ్ అ టీటోటలర్, ఐ నెవర్ డ్రింక్. సో ఆ ఒక్క అవకాశం, అది కూడా ఇప్పుడు మీకు చెప్పేసాను, ఓపెన్ గా చెప్పేసి, అది ఒక్కటి. ఐ డోంట్ లైక్, ఐఎమ్ అగేన్స్ట్ డ్రింకింగ్. నేను ఇప్పుడు పబ్కి రెగ్యులర్ గా ఎందుకు వెళ్తున్నానంటే 2 o'clock నైట్ అందరినీ తీసుకొని నేనే డ్రైవర్ని, నేను అందరినీ డ్రాప్ చేయడానికి వెళ్తాను. యు హావ్ దట్ సర్కిల్, మీ గ్యాంగ్స్. ఆఫ్ కోర్స్, తప్పులేదు దాంట్లో, ఏమో దాంట్లో. ఆఫ్ కోర్స్, నాకు ఆ పాలసీ లేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతైనా సరే మన ఫ్రెండ్స్ కానీ నన్ను ఎవరు ఫోర్స్ చేయలేరు. అదే చెప్పాను కదా, ఒక్కసారి అయింది, తర్వాత నా గురించి అందరికి తెలిసిపోయింది. అబ్బో దీనితో పెట్టుకోకూడదు అని వదిలేశారు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఫోర్స్ చేయరండి. వాళ్ళు అది తాగుతూ ఉంటే నేను ఇక్కడ వేడి నీళ్ళు తాగుతూ ఉంటాను, అంతే, అయిపోతుంది. యాక్చువల్గా డ్రింక్ చేస్తారా, స్మోక్ చేస్తారా అంటే ఇట్స్ ప్యూర్ పర్సనల్ థింగ్. ఐ రెస్పెక్ట్ యువర్ ప్రైవసీ. లేదు, పర్సనల్ అయినా సరే నేను ఐ థింక్ ఆల్కహాలిజం ఇస్ అ ప్రాబ్లం ఇన్, ఇక్కడ చూస్తున్నాం కదా అండి. ఓకే, పెద్ద పెద్ద డబ్బులున్న వాళ్ళు ఒక పాష్గా చేయడం అనేది వేరు. కానీ పెళ్ళం తాళిని తాకట్టు పెట్టి తాగేవాళ్ళు, అక్కడ లైఫే పోతుంది. ఆంధ్రాలో చాలా ఎక్కువ, తెలంగాణలో చాలా ఎక్కువ, తమిళనాడులో అడగడానికి అవసరమే లేదు, గవర్నమెంటే అమ్ముతుంది. అది ప్రాబ్లం అండి. ఐ థింక్ సమ్ బ్యాలెన్స్, సంథింగ్, సమ్ అవేర్నెస్ వీ హ్యావ్ టు గెట్. ఇప్పుడు గంజా ప్రాబ్లం కూడా వచ్చింది కదా. అవును, అది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెరిగిపోతాయండి. ఈ గంజా వల్ల చాలా వైలెన్స్ తమిళనాడులో సఫర్ అవుతున్నాము ఇప్పుడు. ఓకే, అక్కడ గవర్నమెంట్లో ఈ డిఎంకే ఫంక్షనరీస్ ఆర్ ద వన్స్
who have been caught in ganja smuggling and peddling. It's a huge problem. ఇలాంటి మద్దు వస్తువులు ఎందుకు మరి మనకి? బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది అవసరమా మనకి? ఎగ్జాక్ట్లీ రైట్. లెట్స్ కంక్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కస్తూరి గారు. ఇందాక మీరు ఒక చెప్పారు, సినిమా వాళ్ళు అంటే ఇలాగే ఉంటారు అనుకుంటున్నారా, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఇంత లోకు అని చెప్పి. నిజమే, వీ హ్యావ్ టు మేక్ దిస్ క్వశ్చన్. సినిమా వాళ్ళు అంటే ముఖ్యంగా సినిమా యాక్ట్రెస్ అంటే కనుక క్యారెక్టర్ ఉండదు కదా, లేకపోతే వీళ్ళు ఏదైనా చేసేస్తారు, దేనికైనా వెనకాడరు అనేటువంటి ఫీలింగ్ చాలా మందిలో ఉంటుంది కూడా. ఎలా అనిపిస్తుంటుంది ఇదంతా విన్నప్పుడు, అలా మాట్లాడుతున్నప్పుడు? ముఖ్యంగా ఈ సోషల్ మీడియా చాలా హైప్ గా వచ్చినటువంటి ఈ టైంలో ఎవరు పడితే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత సెన్సేషనలిజం కావాలి, టిఆర్పి కావాలి అని చెప్పి నోరు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఓకే, మరీ పచ్చిగా చెప్పనా, ఎవరిని ఉంచుకుంటున్నారు, ఎవరితో పోతున్నారు, ఇదానా న్యూస్? వేరే న్యూస్ లేదా? ఎవరికి వేరే పనిపాట ఉండదా? ఇట్స్ అ వెరీ బ్యాడ్. అలాంటి గాసిప్లు నమ్మేవారు నమ్ముతున్నారంటే చెప్పేవారు ఎందుకు చెప్తున్నారు మరి? యాక్చువల్లీ ఒక పూటలో తెలుగు ఫీల్డ్ యూస్ టు బి వెరీ రెస్పెక్ట్ఫుల్. మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, మెయిన్ స్ట్రీమ్ మీడియా పేపర్స్ లో ఇలాంటి గాసిప్లు రాయరు. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ లో అంతా నోటుకు వచ్చినట్టు ఇష్టానికి ఇమాజినరీ థింగ్స్ చెప్తున్నారు. సో నేనైతే అది అంతా చూడడమే మానేశాను. బికాస్ అది అబద్ధం అని విన్నగానే తెలుస్తుంది, బట్ అది జనాలకి తెలుస్తుందా లేదా అనేది తెలీదు. నేను మీ ద్వారా చెప్తున్నాను, సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో ఎదగాలంటే ఫస్ట్ కావాల్సిన విషయం డిసిప్లిన్. ఓకే, ఎందుకంటే టైమింగ్ లో 7 o'clock అక్కడ సూర్యుడు వచ్చినప్పుడు మనం ఉండాలి సెట్ లో. సన్లైట్ లోనే మన పని అవుతుంది. చీకటి అయిపోయాక సినిమా తీయలేము కదా. సో వీ నీడ్ టు బీ దేర్. పంక్చువాలిటీ, డిసిప్లిన్. ఇప్పుడు నైట్ అంతా తాగాము, లేదా నైట్ అంతా పార్టీ చేసాము, లేదా మీరు చెప్పినట్టు వేరే పనులు చేసామనుకోండి, మార్నింగ్ ఫేస్ లో తెలుస్తుంది. ఓకే, మనం పర్ఫామ్ చేయలేము. సో వీ హ్యావ్ టు బీ డిసిప్లిన్. ఇది ఏ ఫీల్డ్లో ఉండకపోయినా ఉన్న సినిమాలో మాత్రం డిసిప్లిన్ చాలా అవసరం. అది లేక వీ కెన్ నాట్ ఫంక్షన్. ఎవరైనా సరే, డైరెక్టర్ అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే. ఇంకోటి, ప్రొడ్యూసరు కోట్లు పెట్టి ఏంటి చులక పనీలకి కోట్లు పెట్టడానికి అవసరం ఏముంది? ఓకే, 1 night వర్క్కి ఎవరైనా సినిమా తీస్తారా? కదా. అంతే. కోట్లు పెడుతున్నారంటే వాళ్ళకి ఆ కోట్లకి వడ్లు ఎంత? వాళ్ళు ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేయాలి, అది జనాల వరకు దాన్ని చేర్పించాలి అని చూస్తూ ఉంటారు. ఎవరిని స్కోర్ చేస్తాం అని చూస్తూ ఉంటే అక్కడ అది అవ్వదు. సో ఆ సెల్ఫ్ కంట్రోల్ కూడా కావాలి. ఇది ఉంటేనే డైరెక్టరు కథ మీద ఫోకస్, పిక్చర్ మీద, ప్రోడక్ట్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. అది వదిలేసి పార్టీలకు వెళ్తే, హీరోయిన్తో వెళ్తే అక్కడ సినిమా ఏమైపోతుంది? సో ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే మీరు మ్యాక్సిమం ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇలాంటి విషయాల్లో 99% అబద్ధాలు ఉంటాయి, 1% నిజం కూడా ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. కానీ ఆ ఎక్సెప్షన్ రూల్ అవ్వదు. ఓకే, ఇంకో మాట అడుగుతున్నాను, లాజిక్ గా అడుగుతున్నాను. ఇప్పుడు సినిమాలో హీరోయిన్స్ లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు. డిసిప్లిన్ లేకపోతే, క్యారెక్టర్ లేకపోతే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అమ్మాయిలకు మాత్రం నేను చెప్పలేదు, అబ్బాయికి చెప్తున్నాను, ఆడవాళ్ళకి మాత్రం కాకుండా మగాళ్ళకి కూడా అడుగుతున్నాను. ఇద్దరు లవ్ చేసి పెళ్లి చేసుకుంటున్నారు, ఈయనకి క్యారెక్టర్ లేదు, ఈమెకి క్యారెక్టర్ లేదు అంటే వాళ్ళు ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు, ఎలా పెళ్లి చేసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఒప్పుకుంటారు? అవును కదా. ఎంతో మంది పెళ్లిళ్ళు చూస్తున్నాం కదా. సో మంచి క్యారెక్టర్ ఉంటేనే అది సాధ్యం. సో ఎక్సెప్షన్స్ ఎక్కడో ఎవరో చేశారు అనేది ఇప్పుడు ఈ హెడ్లైన్స్ లో చూస్తున్నా, పెద్ద సెన్సేషనల్ గా హెడ్లైన్స్. ఎక్కడో అరెస్ట్ అయిపోయారు హోటల్లో, సినిమా యాక్ట్రెస్ అరెస్ట్ అని రాసి పెడతారు. దాంట్లో చదివితే చూస్తే ఏదో ఒక సినిమాలో జూనియర్ గా ఏదో ఒక సీన్ లో ఎప్పుడో వచ్చిన
ఒక ఆర్టిస్ట్ అని చిన్నగా రాసి ఉంటుంది. ఓకే. ఎస్, స్కాండల్స్ ఆర్ దేర్, నేను కానన్నట్లేను అని, కానీ అది ఎక్సెప్షన్, రూల్ కాదు అంటున్నాను. అది సో ఇది మెయిన్, మనకి నటనమే పని, అంతే, సైడ్ బిజినెస్ కాదు కదా. అవును, అది ఏమో అలా అయిపోయింది. ఇంకో ఫీల్డ్ ఉంది, ఐటీ ఫీల్డ్. ఐటీ ఫీల్డ్ లో ఉన్న అమ్మాయిల్ని కూడా ఇలాగే చులకంగా మాట్లాడతారు. అది ప్లీజ్ మీరు, మేమందరూ మీ చెల్లి అక్కలు కదా, మీ సోదరులు కదా, సో సిస్టర్స్గా అనుకొని ట్రై టు రెస్పెక్ట్ అస్ అని కూడా చెప్పలేదండి. ట్రై టు అండర్స్టాండ్ అస్. నాకైతే పెళ్ళి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా పెరిగిపోయారు. ఇలా మాట్లాడితే మరి ఏం చేయాలి? అందరికీ హార్ట్స్ ఉంటాయి కదా. మీరు ట్వీట్స్ పెడుతున్నప్పుడు మీ వైపు కూడా అలాంటి చాలా దారుణమైనటువంటి రిప్లైస్ వచ్చాయి, మిమ్మల్ని బూతులు తిడుతూ, మిమ్మల్ని ఇంకేదో మాట్లాడుతూ. హౌ యూ ఓవర్కమ్ దట్ కైండ్ ఆఫ్ పీరియడ్? నో, నా ట్వీట్స్కి, ఇలాంటి ట్వీట్స్కి ఏవైనా వ్యతిరేకమైన ఒపీనియన్ ఉంటే వాళ్ళు అది రాస్తారు. నేను ట్వీట్స్లో నిజం చెప్పేస్తాను, దాంట్లో ఫ్యాక్ట్ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ని కౌంటర్ చేయక నన్ను తిడతారు, బూతులు తిడతారు. సో ఆ బూతులు చూస్తేనే నాకు తెలిసిపోతుంది, ఆహా నేను చెప్పింది చాలా 100% కరెక్ట్ అయిపోయింది, అక్కడ కూర్చింది అని నాకు తెలిసిపోయింది. ఓకే. సో నాకు గెలుపు అని నేను తీసుకుంటాను. రైట్. మీ బోల్డ్నెస్, మీ డేరింగ్నెస్, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చి మీరు కళ్ళకంటున్నటువంటి ఆ ఈక్వాలిటీ సొసైటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ పొలిటికల్ కెరియర్, కస్తూరి గారు. థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.